Hello students, welcome to online classes ABN PRR College of Science Kovoru. So 6th semester 3rd BCom vocational paper tally with GST paper tally with GST. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసుల్లో 4 యూనిట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. సో ఈరోజు మనం చెప్పుకునేది 5th యూనిట్లోని ప్రాసెస్ జిఎస్టీ ట్యాక్స్ ఆన్లైన్. అంటే ఈ యొక్క జిఎస్టీ అన్నది ఆన్లైన్లో మనం ఏ విధంగా పేమెంట్ చేయాలి అన్నది మనం ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందామండి. సో యూనిట్ 5 పేమెంట్ ఆఫ్ జిఎస్టీలో టాపిక్ ఏంటంటే మనకి ఇవి ప్రాసెస్ ఆఫ్ జిఎస్టీ ఆన్లైన్ అండ్ సో ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది ఒకసారి చూద్దామండి. ఈ టాపిక్ under the GST, every person liable to pay tax deposit in the same online. సో ప్రతి ఒక్క జిఎస్టీ పర్సన్ కూడా ఈ యొక్క లేబుల్ ఏదైతే భరించాలో ఆ యొక్క ట్యాక్స్ అనేది తప్పనిసరిగా ఈ యొక్క డిపాజిట్ అనేది ఒకే విధమైన పద్ధతిలో పేమెంట్ అనేది చేసే పద్ధతి ఉందని చెప్తానండి. ఫర్ దిస్ పర్పస్ లయబిలిటీ ఆఫ్ ట్యాక్స్ ఇన్ క్యాల్కులేట్ ద on the basis of return GST 3B, person he is required to make a payment after filling the GST 3B by creating a chalana. సో ఈ యొక్క పేమెంట్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క జిఎస్టీ 3B ఏదైతే ఉందో ఆ 3Bని చెల్లింపు చేసి తయారు చేసి ఆ జిఎస్టీ 3B ద్వారా ఈ యొక్క పేమెంట్ పొందిన తర్వాత ఈ యొక్క చలానా సపోజ్ చలానా అనేది క్రియేట్ అవుతుందని చెప్తున్నారు. సపోజ్ ఏ person is liable to make a payment of GST INR 282 and a fine INR 280 of that began a create a chalana make a payment of follow GST payment process step by step log into GST portal. సో మనం ఈ యొక్క జిఎస్టీ పోర్టల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిఎస్టీ అనేది 280 రూపీస్ అయినప్పుడు ఆటోమేటిక్గా 28 రూపీస్ అనేది ఈ యొక్క చలనాలలో క్రియేట్ అయ్యి వరకు కనిపిస్తుందని చెప్పొచ్చండి. సో జిఎస్టీ అనేది ఎలా చేయాలనేది అది స్టెప్ బై స్టెప్ మనం చూద్దామండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే లాగిన్ టు జిఎస్టీ పోర్టల్. సో ఫస్ట్గా మనం ఏం చేయాలంటే ఏదైతే జిఎస్టీ లాగిన్ ఉందో ఆ యొక్క జిఎస్టీ లాగిన్ పోర్టల్కి వెళ్ళి లాగిన్ అవ్వాలండి. సో రెండో స్టెప్ వచ్చి గో టు సర్వీస్ అండ్ క్లిక్ ఆన్ పేమెంట్. సో రెండో స్టెప్ ఏంటంటే మనకి ఏదైతే సర్వీస్ క్లిక్ ఉందో ఆ సర్వీస్ దాన్ని మనం క్లిక్ చేయవలసి వస్తుందండి. చేసిన తర్వాత క్రియేట్ చలానా స్క్రీన్ విల్ బి అపియర్. సో ఏదైతే క్రియేట్ చలానా ఉందో దాన్ని మనం అక్కడ క్రియేట్ చేయవలసి వస్తుంది. చూడండి ఇక్కడ కనిపిస్తే మనకు ఆప్షన్లు రిజిస్ట్రేషను, లెడ్జరు, రిటర్న్స్, పేమెంట్స్, యూజర్ సర్వీసెస్, సేవ్డ్ చలానా, క్రియేట్ చలానా. ఎక్కడ ప్రెస్ చేస్తాం అక్కడ క్రియేట్ చలానా దగ్గర క్లిక్ చేస్తామండి. చేసిన తర్వాత అండర్ ద ఆప్షన్ ట్యాక్స్ లయబిలిటీ ఎంటర్ ద అమౌంట్ ఆఫ్ రిక్వైర్డ్ టు బి డిపాజిటెడ్. సో మనకి ఎంతైతే ఈ యొక్క ట్యాక్స్ అమౌంట్ అనేది లయబిలిటీ పొందాలో ఆ అమౌంట్ని దాంట్లో రిక్వైర్డ్ టు డిపాజిట్ దాంట్లో ఎంటర్ చేయవలసి వస్తుందండి అమౌంట్. అండర్ ద పేమెంట్ మోడ్స్ సెలెక్ట్ ద మోడ్ త్రూ విచ్ యూ వాంట్ టు మేక్ ఏ పేమెంట్. సో ఎంతైతే అమౌంట్ అయిందో ఆ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఆ టైంలో మనం పేమెంట్ చేయవలసి వస్తుందండి. సో మోడ్ ఆఫ్ జిఎస్టీ పేమెంట్ యూ క్యాన్ పే ద జిఎస్టీ త్రూ 3 మోడల్స్. సో 3 విధాలుగా ఈ యొక్క పేమెంట్ అనేది మనం చేయొచ్చండి. సో ఒకటి వచ్చేవరకు ఈ పేమెంట్స్ యూజింగ్ ద డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ త్రూ జిఎస్టీఎన్ పోర్టల్. సో ఎలాగంటే ఒకటి ఈ పేమెంట్ చేయొచ్చండి. అది ఎలాగంటే డెబిట్ కార్డ్ యూజ్ చేయొచ్చంట, క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొచ్చంట, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి ఈ ద్వారా మనం ఈ యొక్క జిఎస్టీ పోర్టల్ ద్వారా పేమెంట్ అన్నది చేయొచ్చండి. సో రెండోది వచ్చేటికి ఎన్ఈఎఫ్టీ కానీ ఆర్టీజీఎస్సీ కానీ. సో ఎన్ఎన్ఎఫ్టీ కానీ ఆర్టీజీఎస్ అంటే డైరెక్ట్లీ ఫ్రమ్ యువర్ బ్యాంక్ అకౌంట్ యూజింగ్ ద థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్ టు ఆప్షన్స్. సో మనకి నెఫ్ట్ అంటే నెఫ్ట్, ఆర్టీజీఎస్ అంటే ఆర్టీజీఎస్లో కూడా ఈ పేమెంట్ అన్నది మనం చేయొచ్చండి. అలాగే ఇంకోటి వచ్చేటప్పటికి ఓవర్ ద కంట్రీ బై ప్రజెంటింగ్ ద చలానా అలాంగ్ విత్ చెక్, క్యాష్ ఆర్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ బ్యాంక్ కంట్రీ ఎక్సెట్రా ఎస్ఎస్సి కెన్ యూజ్ క్లోజ్ చూజ్ మోడ్ అకార్డింగ్ టు దిస్ కన్వర్షన్స్. సో అలాగే ఏదైనా ధృవీకరణ బ్యాంకుల్లో కౌంటర్ల ద్వారా మనం ఈ యొక్క సంబంధించిన కౌంటర్స్తో అంటే డీడీ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ ఇది కూడా మనం ఈ యొక్క పేమెంట్ అనేది చేయొచ్చు. క్లిక్ జనరేటర్ ద చలానా. సో మనకు రావాలంటే ఏం చేయాలంటే
క్లిక్ జనరేట్ చలానా క్లిక్ చేస్తాను. ఫిల్ ద పర్సనల్ డీటెయిల్స్. సో దానికి సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ వస్తాయండి. ఆ డీటెయిల్స్ అనేది మనం ఫిల్ చేయవలసి వస్తుంది. సో మోడ్ ఆఫ్ పేమెంటు, ఈ పేమెంటు, డేట్ ఆఫ్ ట్యాక్స్ పేయర్, జిఎస్టీ టెర్మినల్, ఓటీపీ నేము, తర్వాత అలాగే ఈవెన్ ఫుడ్స్ ఆఫ్ ద పేమెంట్, అడ్రస్, ఇవన్నీ కూడా మనం పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా ఎంటర్ చేయవలసి వస్తుందండి. సో అలాగే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఈవెన్ ఫిల్ ద బెనిఫిషరీ డీటెయిల్స్ అకార్డింగ్ టు ద రిమైనింగ్ ద ఆస్కర్ బ్యాంక్ సెలెక్టెడ్. సో మనం ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ యొక్క బెనిఫిషరీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా మనం ఎంటర్ చేయవలసి వస్తుందండి. అలాగే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈవెన్ క్లిక్ జనరేట్ ద చలానా యూజింగ్ దిస్ చలానా యూజర్ కెన్ మేక్ ఏ పేమెంట్ ఇన్ ద బ్యాంక్ ఈజ్ ద డన్ మనీ గెట్ ట్రాన్స్ఫర్ టు యువర్ ఈ క్యాష్ లెడ్జర్స్. సో మనకి ఏదైతే చలానా ఉందో దాన్ని క్లిక్ చేసి యూజ్ దిస్ చలానా యూజర్ ద పేమెంట్ ఆఫ్ ద బ్యాంక్ ఈజ్ డన్ మనీ గెట్ ట్రాన్స్ఫర్ టు యువర్ ఈ క్యాష్ లెడ్జర్. సో మనం ఏదైతే చేద్దామో దాన్ని ఈ క్యాష్ లెడ్జర్ మనం క్లిక్ చేయవలసి వస్తుందండి. ఆల్టర్నేటివ్ యాసెస్ కెన్ యూ లాగిన్ టు జిఎస్టీ పోర్టల్ అండ్ మేక్ ద ట్యాక్స్ పేమెంట్. సో మన ఆల్టర్నేటివ్ యాసెస్ లాగిన్ చేసిన తర్వాత జిఎస్టీ పోర్టల్ మీద ట్యాక్స్ అనేది పేమెంట్ అనేది చేస్తామండి. అలాగే తర్వాత వచ్చేసి ఆఫ్టర్ ద పేమెంట్ డన్ జిఎస్టీ 3B రిటర్న్స్ టు కెన్ బి సబ్మిటెడ్. సో పేమెంట్ అయిపోయిన తర్వాత జిఎస్టీ 3B రిటర్న్స్ టు కెన్ బి సబ్మిట్. ఇది చెల్లింపు ద్వారా పేమెంట్ అనేది సబ్మిట్ చేస్తూ తిరుగుతుంది. అంటే పేమెంట్ చేయాలంటే ఈ పద్ధతిలో ఏ పద్ధతిలో అయినా మనం పేమెంట్ చేయొచ్చండి. ఏంటి డైరెక్ట్గా ఏం చేయాలి, జిఎస్టీ పోర్టల్కి వెళ్ళిపోతాం. సో జిఎస్టీ పోర్టల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తామంటే చూసారంటే ఇక్కడ సర్వీస్ అని చూసారా, ఆ సర్వీస్ అన్న దాన్ని మనం క్లిక్ చేస్తాం. సర్వీస్ అన్నది క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ చేయాలన్న. సో ఎంతైతే మనం పేమెంట్ చేయాలో ఆ చేయాలంటే క్రియేట్ చేయాలన్న అన్నది మనం క్లిక్ చేస్తాం. క్రియేట్ చేయాలని సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత సో మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఎలా చేయాలి. సో ఇక్కడ చూసారు మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది అంటే మోడ్ ఆఫ్ పేమెంట్ ఇన్ని ద్వారా చేయొచ్చు. ఈ పేమెంట్ ద్వారా చేయొచ్చు, అంటే డెబిట్ కార్డు ద్వారా చేయొచ్చు, క్రెడిట్ కార్డు ద్వారా చేయొచ్చు, లేకపోతే ఏదైనా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, లేకపోతే ఇంకోటి నెఫ్ట్ ద్వారా కానీ ఆర్టీజీఎస్ ద్వారా, లేకపోతే ఇవ్వండి డెబిట్ డ్రాఫ్ట్ కానీ చెక్ ద్వారా కానీ, అంటే ఈ 3 పద్ధతుల్లో ఏ పద్ధతుల్లో అయినా మనం ఈ యొక్క పేమెంట్ అనేది చేస్తాం. ఈ పేమెంట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము, సో సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అగ్రీ అయిన తర్వాత ఈ జిఎస్టీ 3B ద్వారా ఈ యొక్క రిటర్న్ సబ్మిట్ అనేది కూడా సబ్మిట్ చేస్తాం. దాని ద్వారా రిటర్న్ చేయాలన్నా అన్నది కూడా మనం తీసుకోవడం జరుగుతుందండి. సో ఈ పద్ధతి ద్వారా ఈ ప్రాసెస్ ఆఫ్ జిఎస్టీ ఆన్లైన్ పేమెంట్ అనేది ఎలా చేయాలంటే ఈ స్టెప్స్ రాస్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.